కోటప్పకొండ పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రుడు, వైకుంఠ అధినేత విష్ణువు, కైలాసాధిపతి మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు. ఈ కొండలో ఉన్న దేవుణ్ణి యలమంద కోటయ్యగా భక్తులు పిలుస్తారు. భక్తులకు ప్రీతిపాత్రుడైన శివయ్య కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ తిరునాళ్లలో చుట్టుపక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. కొండను ఏ కోణం నుండి చూసినా త్రికూటాలు అంటే 3 శిఖరాలు కనపడతాయి కనుక త్రికూటాచలమని కూడా పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా కూడా భావిస్తారట. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం 1172లో ప్రసిద్ధి చెందినట్లు చోళరాజైన కులొత్తుంగ చోళరాజు సామంతుడు మురింగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజుల్లో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చారట. నర్సారావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారని చరిత్ర చెబుతోంది. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని 1761లో నర్సారావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయని నిర్మించారట. ఈ ఆలయానికి నర్సారావుపేట సంస్థానాధీశులు మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు నేటికీ కల్పిస్తున్నారట. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషంగా చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అరిసెను స్వామికి నివేదన చేసే సాంప్రదాయం లేదు. మహాశివరాత్రి సందర్భంగా ప్రబల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రబల బండ్లకు కావలసిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారట ఇక్కడి రైతన్నలు. వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు కూడా అమర్చుతారు. ఈ ప్రభల ఊరేగింపులో మృక్కుబడులున్న వారు ప్రభ ముందు నడుస్తారట. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ ఉంటే వాయిద్యానికి తగినట్లుగా బండికి కట్టిన ఎద్దులు టీవీగా నడుస్తూ ఉంటే వాటికి అలంకరించిన మువ్వల గజ్జెలు, గంటల మోతలు తాళానికి అనుగుణంగా మోగినట్లు ఉంటుంది. గ్రామాల గుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వారపోయేగా పురుషులు కత్తి చేతపట్టి దండకాలను చదువుతారట. ఈ ఉత్సవాల్లో భాగంగా చిన్నపిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే పెద్దలు దాదాపు 100 అడుగులకు పైగా ఎత్తైన ప్రభలను నిర్మిస్తారు. ఊరేగింపులో బ్యాండు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ పగటి వేషాలు వంటి ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయట. గతంలో ఎడ్లబండ్లలో ప్రభలను తీసుకొచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి శివుడికి కానుకగా త్రికూట పర్వతం ముందు నిలుపుతారట. తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జనజాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది. కోటప్పకొండ తిరునాళ్లను ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్ర పండుగ హోదాను కూడా కల్పించింది. భక్తులందరికీ కూడా త్రికోటేశ్వరుని ఆశీర్వాదాలతో జయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాశివరాత్రి పర్వదినాన Cloud9 ప్రేక్షకులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.